తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ ఏలుబడిలా చేసిన అప్పుకు పైసల మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మిత్తి కట్టుకుంటూ వస్తున్నాడట. బట్టి సారు పాత బాకీలకు మిత్తిలు కట్టుకుంటా రాకుంటే ఇప్పట్లో రుణమాఫీ అయ్యేది గానే కాదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నరే బాలన్న అంటారా ఈనుండ్రి. పోయినాయన చేసిన అప్పు 6 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు సరిగ్గా 12 రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు. మా ఆర్థిక మంత్రి గారిని, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇన్నరా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? కడుపు నిండా తినకుండా, కంటి నిండా కొనుకు తీయకుండా, 24 గంటలు ప్రభుత్వాన్ని నడుపుకుంటా, ప్రజల కోసం పని చేసుకుంటా, అప్పులకు మిత్తీలు కట్టుకుంటా, సర్కార్ల పని చేసేటోళ్లకు సాలరీలు ఇచ్చుకుంటా, ఎవ్వలకు తక్లీఫు కాకుండా బట్టి విక్రమార్క సారు చూసుకుంటుండన్న తరీకలు అనుకొచ్చిండు. మల్లు సారు వాళ్ళ శాఖల కొలువులుగా పెట్టే ఆఫీసర్లు కలిసి చాలా కష్టపడుతుండ్రు కాబట్టి ఇలా ఇంత బిరాన రైతు రుణమాఫీ చేస్తున్నామన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట, అదేంటంటే మీరు మొత్తం అప్పులు దేకుంటే సర్కారు నడుపుతున్నారా? మీరు కూడా బాకీలు తెచ్చిరు కదా. గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చేస్తే వ్యభిచారము, మీరు చేస్తే సంసారం అవుతుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పులు తెచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన బాకీలు తీరాలన్నా మళ్ళా ప్రజల మీద పన్నుల బరువు ఎత్తి గుంజుతారు కదా. ఈడికే జాగల రిజిస్ట్రేషన్ల రేట్లకు పచ్చజెండా ఊపనే ఊపితిరి. మీరు అప్పులు చేసి ప్రజల పరిశాన చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.